మన భారతదేశంలో అంత గడ్డు దినాలు వస్తే, అంత కఠినమైనటువంటి పరిస్థితులు వస్తే క్రైస్తవులంగా మనం ఎలా జీవించగలుగుతాం? క్రైస్తవులంగా నిబ్బరంగా జీవించడం సాధ్యమేనా? భయపడుతూనే జీవించాలా? ఇంకా భయపడుతూనే ఉండాలా మనం? ఇది మనకు ఉండేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబుగానే ఈరోజు మీకు వాక్యం అందిద్దాం అనుకున్నాను. ఎందుకనంటే సిమిలర్ సిట్యుయేషన్ 2000 సంవత్సరాల క్రితం ఉన్నది. సిమిలర్ సిట్యుయేషన్. అలాంటి సిట్యుయేషన్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి మాటలు చెప్పారో వింటే ఆ మాటలు మనకు వర్తిస్తాయి అన్నమాట. దాన్ని ఇప్పుడు మేము చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే క్రీస్తు శకం 64 ఆ ప్రాంతంలో నీరో అనే చక్రవర్తి ఉండేవాడు. చాలా భయంకరుడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ లాంటోడు, పనికి మాలినాడు. వాడు ఏదో ఒకటి చేసి తర్వాత ఇది కరెక్టా కదా ఆలోచిస్తాడు. వాడు ఎంత మూర్ఖుడు అంటే, రోమ్ పట్టణం ఉంటుంది కదా, రోమ్ పట్టణంలో కొన్ని గుడిసెలు అవన్నీ ఉంటాయి కదా, తగలబెట్టేశాడు. ఎందుకు తగలబెట్టేశాడు? ఆ ఏరియా అంతా ఖాళీ అయిపోతే కనుక పెద్ద బిల్డింగులు కడదాం అని అనుకున్నాడు. కానీ అది అంతగా క్లిక్ కాలేదు. కానీ ప్రజలంతా అడగటం మొదలుపెట్టారు, ఎవడ్రా ఈ రోమ్ పట్టణాన్ని తగలబెట్టింది అని. అంటే మనోడికి భయం వేసింది. ఇదేంట్రా బాబు రివర్స్ అయింది, నేను మంచి ఉద్దేశంతో చేస్తే ఇది రివర్స్ అయిపోతుందని ఎవరి మీద దాన్ని పెట్టాలో తెలియక క్రైస్తవులు ఉన్నారే వాళ్ళే తగలబెట్టారు అని అన్నాడు. ఇక చూసుకోండి, రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులు ఎక్కడ కనబడితే వాళ్ళని చిత్రహింసలు చేయటం మొదలుపెట్టారు. అయితే కోవిడ్ వచ్చింది అనుకోండి, ఒక విధంగా మంచిదే. అదేంటి సార్ అంటారేమో, 15 రోజులైనా బతుకుతావు. కోవిడ్ వస్తే వెంటనే చావు కదా, 10-15 రోజులైనా బతుకుతావు కదా. అంటే రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి శ్రమతో పోల్చుకుంటే కోవిడ్ చాలా మంచిది. ఎందుకనంటే వచ్చిందని తెలిసిన తర్వాత 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు, కొంచెం మందులు వాగిస్తే 20 రోజులు బతుకుతావు. కానీ ఇది అలా కాదు. వాడు ఎవడైనా పట్టుకుంటే 2 నిమిషంలో వాడు చచ్చిపోతాడు, అంతే. టైము కూడా లేదు. చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాంటి చుట్టూ చావు ఏలుతున్నటువంటి దినాలలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎలాంటి మాటలు రాస్తే ధైర్యం వస్తుంది, ఎలాంటి మాటలు రాస్తే నమ్మకం కుదురుద్ది, అది ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి విషయం అన్నమాట. అర్థమైంది కదండి. క్రీస్తు శకం 64లో రోమా చక్రవర్తి నీరో క్రైస్తవుల్ని భయంకరంగా హింసలు పెడుతున్నటువంటి దినాలలో రాసినటువంటి ఒక ఉత్తరం ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే ఆ టైంలో టాసిటస్ అనేటువంటి ఆయన చరిత్ర పుస్తకం ఒకటి రాశాడు, యానల్స్ అనే పుస్తకం. 15వ అధ్యాయంలో ఆయన క్రైస్తవుల్ని ఎలా హింస పెట్టాడో వర్ణిస్తూ ఉంటే భయం వేస్తుంది. ఆయన ఏమంటాడంటే, క్రైస్తవుల్ని అంట నూనె డబ్బాలు ఉంటాయి చూసారు, పెద్ద పెద్ద నూనె ట్యాంకులు ఉంటాయి, దాంట్లో ముంచి బయటికి తీసేవాళ్ళంట. అంటే మనిషి మొత్తం నూనెలో మునిగిపోతాడు అనమాట. బయటకు వచ్చిన తర్వాత నూనె కారుతూ ఉంటుంది. నూనె కారుతూ ఉంటే వాడికి ఇక్కడ నుంచి చెట్టుకేసి కడతారంట. ఆడవాళ్ళు అయితే జుట్టుని చెట్టుకేసి కడతారు, మగవాళ్ళు అయితే కనుక ఇక్కడ ఏమన్నా కట్టి చెట్టుకి కట్టేసి నూనె కారుతూ ఉంటుంది కదా, కింద క్యాండిల్ వెలిగిస్తారంట. క్యాండిల్ వెలిగిస్తే నూనె చటుక్కున అంటుకొని మనిషి నెమ్మదిగా ఓ పావు గంట, అరగంట కాలుతాడు. మనిషి కాలుతూ ఉంటాడు. మనిషి కాలినప్పుడు వాడు ఇలాగా అంటాడు కదా. సాయంత్రం 7 గంటలకు చేస్తారంట ఈ పని. కాబట్టి సాయంత్రం ఆ మనిషి ఇలాగా ఏడుస్తూ ఉంటే దీపావళి చేసుకునేవాళ్ళు అంట. ఆ సౌండ్ వాళ్ళకి దీపావళి. ఒక పావు గంట సేపు ఆ మనిషి కాలటం వాళ్ళకి వెలుగునిచ్చేదంట. వాళ్ళు చచ్చిపోతూ మార్గానికి వెలుగునిచ్చే వాళ్ళుగా ఉండేవాళ్ళంట. అంటే ఒక 10 మందిని ఏలాడదీస్తారు ఆ చెట్టుకి, పావు గంటకు ఒకరిని కాలుస్తూ ఉంటారు అనమాట. కాబట్టి పావు గంటకు ఒకటి చొప్పున 10 మందిని కాలిస్తే కనుక 1.5 గంటల సేపు వాళ్ళకి వెలుగు ఉంటుంది అనమాట రోడ్డు మీద. మనుషుల్ని చంపేస్తే అలాగా 1000 మందిని, లక్షల మందిని చంపేశాడు అంటండి. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. క్రైస్తవుల్నే ఈ పని చేశారు. యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళనే ఇలాంటి పనులు చేశారు. అలాంటి భయంకర స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి రాసినటువంటి పత్రిక అపోస్తులుడైనటువంటి పేతురు రాసిన తొలి పత్రిక. మీ దగ్గర బైబిల్ ఉంటే దాన్ని తీయండి. అపోస్తులుడైన పేతురు రాసినటువంటి తొలి పత్రిక. ఓకే, ఈ పత్రిక ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఈ పత్రిక అసలు మొత్తం ఏంటి అనేది మీకు సంక్షిప్తంగా చెప్తా.
జీవితంలో మొట్టమొదటిసారి వింటున్నా కూడా మీకు కష్టంగా అనిపించకూడదు. ఈజీగా అర్థమయ్యేటట్లు ఒక స్టోరీ లెక్కన చెప్పి ఓ చిన్న భాగం మాత్రం మనం కలిసి ధ్యానం చేస్తాం. అది మనం చేసేటువంటి పని. ఈ పత్రికని పేతురు రాస్తున్నాడు. పేతురు ఎవరికి రాశాడంటే, ఇప్పుడు టర్కీ దేశం అంటారే, ఆ టర్కీ దేశంలో అప్పుడు 5 రాజ్యాలు ఉన్నాయి, 5 కింగ్డమ్స్. ఆ 5 కింగ్డమ్స్లో ఉన్నటువంటి క్రైస్తవులకి రాస్తున్నాడు అన్నమాట ఈ ఉత్తరం. ఎందుకని ఈ 5 కింగ్డమ్స్కి రాస్తున్నాడంటే, పేతురు భక్తుడు యెరూషలేము నుంచి వచ్చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండి గొప్ప పరిచర్య చేసి క్రీస్తు శకం 62, 63 ఆ ప్రాంతాలకు రోమ్ వచ్చాడు. రోమ్లో ఉండి ఈ ఉత్తరం రాస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి, బాబు ఇక్కడ కొత్త చక్రవర్తి వచ్చాడు, చాలా భయంకరంగా ఉంది, ఇదే పర్సిక్యూషన్, ఇదే శ్రమ మీకు కూడా వస్తుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని సిద్ధపరుస్తూ శ్రమల్లో ఎలా జీవించాలో, శ్రమల్లో ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలో, శ్రమల్లో ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో ఈ 5 అధ్యాయాలు 105 వచనాలు, 5 చాప్టర్స్ 105 వర్సెస్ అంతే. ఇది చిన్న పత్రిక అనమాట. దాన్ని రోమ్ పట్టణంలో ఉండి రాశాడు. పేతురు భక్తుడికి అరిమేక్ భాష వచ్చు, యేసుప్రభు మాట్లాడాడే ఆ భాష వచ్చు, హీబ్రూ భాష కొంచెం వచ్చు, గ్రీక్ అంత బాగా రాదు. ఈ టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గ్రీక్ ఎక్కువ మాట్లాడతారు. అందుకనే పేతురు భక్తుడు ఏం చేశాడంటే, పక్కన ఒక కుర్రోని పెట్టుకున్నాడు. ఆ కుర్రోడి పేరు సిల్వానస్. వాడిని పెట్టుకొని, అరే బాబు నేను నీకు చెప్తాను కానీ నువ్వు రాయరా అని అంటే, మొత్తం ఉత్తరం అంతా రాశాడు. బాగా రాసావు కానీ నువ్వే తీసుకెళ్ళిరా అని అన్నాడు. అని అంటే పాపం రోమ్ పట్టణం నుంచి టర్కీ దాకా ఆయన వెళ్ళి ఆయన బోల్డ్ కాపీలు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ ఇచ్చి దీన్ని చదువుకోండి అని అంటే వాళ్ళు చదువుకున్నారనమాట. ఇది ఉత్తరం, అర్థమైందా? సో రఫ్లీ 65 ఆ ప్రాంతంలో ఈ పత్రిక రాశారు. పేతురు భక్తుడు రాశాడు, రోమ్ పట్టణంలో ఉండి రాశాడు. సిల్వానస్కి చెప్తే దాన్ని ముద్రించారు, సిల్వానస్సే దాన్ని తీసుకెళ్ళాడు. ఈ 5 సంఘాల వాళ్ళకి కూడా ఆయన ఇవ్వటం జరిగింది. సో ఇది బ్యాక్గ్రౌండ్. మరి దీంట్లో ఏమన్నది? బేసిక్గా 5 చాప్టర్స్కి 5 మాటలు చెప్తాను, చాలా సింపుల్గా మీకు గుర్తుంటుంది. మనం ఈ లోకంలో జీవితం దేంతో స్టార్ట్ చేస్తాం? పుట్టడంతో. సో మొదటి చాప్టర్ అంతా కూడా క్రైస్తవత్వంలో పుట్టటం, దేవుని బిడ్డలుగా పుట్టటం అంటే ఏంటో మొదటి చాప్టర్లో రాశాడు. పుట్టటం, పుట్టిన తర్వాత మనం ఏం చేస్తాం? పెరుగుతాం. రెండో చాప్టర్ అంతా కూడా క్రైస్తవులుగా పెరగటం అంటే ఏంటో రాశాడు. పుట్టటం, రెండోది పెరగటం. పెరిగిన తర్వాత ఒక వయసుకు వచ్చేటప్పటికి మెచ్యూరిటీ అనేది వస్తుంది, పరిపక్వత. థర్డ్ చాప్టర్ అంతా కూడా మెచ్యూరిటీ, పరిపక్వత గురించి. పుట్టటం, పెరగటం, పరిపక్వత. పరిపక్వతలోకి వచ్చిన తర్వాత మనము దేవుని బిడ్డలంగా పోరాడాలి. పోరాటం, మనందరికీ పోరాటాలు ఉంటాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనం కష్టపడి చదివేది ఎందుకని? ఉద్యోగం చేయటానికి. చాలా ప్రాక్టీస్ చేసేది ఎందుకని? దాన్ని ఫైనల్గా పెర్ఫామ్ చేయడానికి. అదేవిధంగా దేవుని వాక్యంలో ఎదిగి ఉండేది ఎందుకని? పోరాడటానికి. ఎవరితో పోరాడటానికి? సాతానుతో పోరాడటానికి. ఎవరితో పోరాడటానికి? శోధనలతో పోరాడటానికి. ఎవరితో పోరాడటానికి? పాపంతో పోరాడటానికి. ఇది 4వ అధ్యాయం. పుట్టటం, పెరగటం, పరిపక్వత, పోరాటం. ఇక 5th చాప్టర్లోకి వచ్చేటప్పటికి ఈ పోరాటంలో ఎవరైతే గెలుస్తూ ఉంటారో వారు పటిష్టంగా జీవిస్తారు. పటిష్టంగా. సో 5 పాలు చెప్పాను, చాలా ఈజీగా గుర్తుంటుంది. పుట్టటం, పెరగటం, పరిపక్వత, పోరాటం, పటిష్టత. ఓకేనండి, అది విషయం. అయితే 105 వచనాలు కలిగినటువంటి ఈ పత్రికలో అతి ఎక్కువ సార్లు కనబడేటువంటి పదం ఏంటంటే శ్రమ. శ్రమ 17 టైమ్స్ కనబడుతుందండి శ్రమ. ఎందుకంటే శ్రమల్లో ఉన్న వాళ్ళకి రాస్తున్నాడు. శ్రమ వస్తుంది అనేటువంటి ఆందోళనలో ఉన్న వాళ్ళకి రాస్తున్నాడు. నేను అందుకనే ఇండియాలో ప్రస్తుతం ఇది బాగా పనిచేస్తుంది అనిపిస్తుంది. ఎందుకనంటే కొన్ని ప్రాంతాల్లో శ్రమ వచ్చేసింది, కొన్ని ప్రాంతాల్లో శ్రమ రావడానికి స్టేజ్ సెట్ అవుతూ ఉన్నది. కాబట్టి శ్రమలు ఖచ్చితం. ఎవరికి శ్రమలు ఉండవో చెప్పమంటావా? రాజీ పడేవాడికి శ్రమ ఉండదు, నాకు దేవుడు అక్కర్లేదు అన్నవాడికి శ్రమ ఉండదు, సాతానుతో జట్టు కలిపేవాడికి శ్రమ ఉండదు, సాతానుతో చేతులు కలిపేవాడికి శ్రమ ఉండదు. ఈ లోకంలో శ్రమ ఉండదు, నిత్య శ్రమలోకి వాడు వెళ్తాడు.
అర్థమైందా? పర్లేదు, ఎన్ని శ్రమలైనా ఇక్కడ భరించాలి అని అనుకుంటే కనుక అక్కడ మహిమలోకంలోకి వెళ్తాం. కాబట్టి అతి ఎక్కువగా వాడినటువంటి మొదటి పదం శ్రమ అయితే, రెండో పదం ఏంటి తెలుసా? మహిమ. 17 సార్లు శ్రమ కనబడితే 9 సార్లు మహిమ కనబడింది. ఏమంటాడు తెలుసా? ఇక్కడ శ్రమ నువ్వు ఎదుర్కొంటే అక్కడ మహిమలోకి వెళ్తావు. అదే ఆయన అన్నది. మరి నేను శ్రమను ఎలా ఎదుర్కోవాలి అని అంటే, గతంలోకి తొంగి చూడు. దేవుడి నీ పట్ల కృప చూపించలా? దేవుడి నీ పట్ల కృప చూపించలా? థర్డ్ వర్డ్ అతి ఎక్కువగా కనబడేది ఏంటంటే గ్రేస్. 7 టైమ్స్ కనబడుతుంది. గ్రేస్ 7 టైమ్స్ కనబడుతుంది. గ్లోరీ 9 టైమ్స్ కనబడుతుంది. గ్రోనింగ్, ఏడుపు, దుఃఖము, శ్రమ 17 టైమ్స్ కనబడుతుంది. గ్రేస్ పాస్ట్ టెన్స్, గ్లోరీ ఫ్యూచర్ టెన్స్. గ్రేస్లో పాపం నుంచి బయటకు వచ్చా, గ్లోరీ నా కోసం ముందుంది. కాబట్టి మధ్యలో కొద్దిసేపు గ్రోనింగ్ ఉంటే ఏమైంది? అర్థమైంది కదా? సో భవిష్యత్ గ్లోరీని బట్టి ప్రస్తుతం ఉండేటువంటి గ్రోనింగ్ పెద్ద ఇబ్బందిగా అనిపించదు. మీలో చాలామంది తల్లులు అయిపోయారు. మీరు తల్లులు అయిపోయినటువంటి ఆ మధుర క్షణం గురించి ఆలోచించండి. మీరు గర్భవతి అని చెప్పారు, మీరు కన్సీవ్ అయ్యారంట, మీరు 2nd మంత్లోకి వచ్చారు, లేకపోతే 3rd మంత్లోకి వచ్చారు అని అన్నప్పుడు దెర్ విల్ బి అ మూమెంట్ ఆఫ్ జాయ్ బయట ప్రపంచానికి. కానీ ఎవరైతే కన్సీవ్ అయ్యారో, నేను ఎప్పుడు కన్సీవ్ అవ్వలేదండి, కాకపోతే కన్సీవ్ అయినటువంటి నా భార్య ఎట్లా రియాక్ట్ అయిందో నాకు తెలుసు. ఆవిడ చాలా సంతోషంగా నేను కన్సీవ్ అయ్యా అని హ్యాపీగా అన్నది. కానీ మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు దెర్ వాజ్ ఎ టెన్షన్. 9 నెలలు మొయ్యాలి, తర్వాత భయంకరమైన పెయిన్ ఉంటుందంట. బాబు కానీ పాప కానీ నా కడుపులోంచి బయటకు వస్తాడంట. దట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్. దట్ వెరీ ఇమాజినేషన్ చాలా ఫియర్ కలిగిస్తుంది. కొంతమంది డెలివరీ టైంలో చచ్చిపోతారంట. చాలా భయాలు ఉంటాయి. అయితే ఆ డెలివరీ టైంలో వచ్చేటువంటి పెయిన్ వస్తున్నప్పుడు, వీళ్ళు అరుస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళు ఎలా మాట్లాడతారు? పర్లేదమ్మా, కొద్దిసేపే అని చెప్పడం మీరు గమనించలా? ఎందుకనంటే ఆ కొద్దిసేపు పెయిన్ భరిస్తే ఆ తర్వాత అనుభవించేటువంటి ఆ బాబు కానీ పాప కానీ చాలా కాలం. సో పౌలు భక్తుడు ఇదే సన్నివేశాన్ని ప్రసవ వేదంతో పోల్చాడు. ఇట్స్ ఓన్లీ ఫర్ ఎ మూమెంట్, బట్ ద గ్లోరీ విల్ బి ఫర్ ఎవర్. గ్రోనింగ్ అనేది ఉంటుంది, శ్రమ అనేది ఉంటుంది. ఆ శ్రమ పడటం నీకు ఇష్టం లేకపోతే జీవితాంతం నువ్వు శ్రమను అనుభవించాల్సి వస్తుంది. ఓకే, సో దాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అండి. ఏది ఈ పేతురు రాసినటువంటి పత్రిక. ఇంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత నౌ వి విల్ లుక్ ఇంటు ది ఫస్ట్ చాప్టర్. మొదటి అధ్యాయాన్ని మనం చూద్దాం. మొదటి అధ్యాయానికి మనం 12 వచనాలు చూస్తాం. 12 వర్సెస్ మనం చూస్తాం. ఈ 12 వర్సెస్ నుంచి మనం వి విల్ ట్రై టు లెర్న్ సర్టన్ లెసన్స్. నేను 2 వచనాలు చూస్తా, దాంట్లోంచి కొంచెం స్టడీ చేసుకొని కొన్ని పాయింట్లా చూద్దాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రీచ్. నేను బల్లగుద్దేసి, అందుకే ముందే చెప్పాను నేను ఎవరిని తిట్టను అనేసి. ఎందుకన్నానంటే ఐ డిసైడెడ్ నాట్ టు ప్రీచ్. ఇది పబ్లిక్ మీటింగ్ ఏం కాదు, ఇది చర్చ్ యానివర్సరీ. మీరందరూ చర్చ్కి వచ్చేటువంటి వాళ్ళు చాలా మర్యాదగా బైబిళ్ళు తెచ్చుకున్నారు, చర్చ్లో కూర్చున్నారు. సో ఐ వాంట్ టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బోధించాలి, వివరించాలి అని అనుకున్నాను. సో చూద్దాం. మొదటి పేతురు మొదటి అధ్యాయం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియ, కప్పదోకియా, ఆసియా, బితునియా అని దేశము యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. ప్లెయిన్ రీడింగ్ ఈ 2 వచనాలు చూస్తే ఎవరు రాస్తున్నారు? పేతురు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? ఆసియా మైనర్లో ఉన్నటువంటి 5 సంఘాల వాళ్ళకి. పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా, 5 సంఘాలు, 5 రీజియన్స్, 5 ప్రాంతాలు వాళ్ళకి ఈ లెటర్ రాస్తున్నాడు చాలా సింపుల్గా. అయితే పేతురు రాసినటువంటి ఈ చిన్న ఇంట్రడక్షన్లో నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఏంటనంటే
ఈ 12 వర్సెస్లో 1 to 12 మనం ఇప్పుడు చూడబోతున్నామే. తాను మెయిన్గా రాయదలుచుకుంది ఏంటంటే, బాబు శ్రమలు వస్తాయి, నేను కాదనట్లేదు. కష్టాలు వస్తాయి, నేను కాదనట్లేదు. మీలో కొంతమంది చచ్చిపోతారు కూడా, నేను కాదనట్లేదు. కానీ ఒక మాట చెప్తున్నాను చూడండి, మనకి మహిమ ముందు ఉన్నది. దేవుడు మనల్ని మహిమలోకి తీసుకెళ్తాడు. వాళ్ళల్లో ఒక నిరీక్షణ కలిగేటట్లు చేస్తున్నాడు. సో దీస్ 12 verses స్పీక్ అబౌట్ హోప్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ పర్సిక్యూషన్. ఒక నిరీక్షణ కలిగేటట్లు. అయితే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి శ్రమల గురించి మీకు ఇప్పుడు మాట్లాడాను. అయితే నేను ఇంకా దీన్ని ఎన్లార్జ్ చేయాలనుకుంటున్నాను. ఎట్లాగంటే, మీలో కొంతమందికి మీ కుటుంబ సభ్యుల నుంచి శ్రమ ఉంటుంది, మీలో కొంతమందికి మీ యొక్క ఆఫీసులో శ్రమలు ఉంటాయి, మీలో కొంతమందికి మీ యొక్క నైబర్స్ నుంచి శ్రమలు ఉంటాయి, మరి కొంతమందికి మీకున్నటువంటి చెడు అలవాట్లే మీకు శ్రమగా మారి ఉండొచ్చు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఆ శ్రమ గుండా మనము భరించటానికి వెళ్ళినప్పుడు, శ్రమలో రాజీ పడిపోతే శ్రమ పోద్ది, బట్ యూ విల్ లూజ్ ద గ్లోరీ. బట్ గ్లోరీ కావాలంటే యూ హ్యావ్ టు స్టాండ్. ఎందుకు నేను నిలబడాలి? నాకు హోప్కి కారణాలు ఏంటి అని అంటే, హీ గివ్స్ 7 reasons అండి. 7 reasons, 7 reasons ఇస్తున్నాడు 12 వచనాల్లో. మనకి నిరీక్షణ ఎందుకు ఉండాలి, మనం ఎందుకు నిలదొక్కుకోవాలి, వై షుడ్ వి స్టాండ్ స్ట్రాంగ్, ఎందుకు మనం విశ్వాసంలో గట్టిగా ఉండాలి, ఎందుకు జారిపోకూడదు, ఎందుకు పాపంలో పడిపోకూడదు, ఎందుకు శోధనలో జారిపోకూడదు అంటానికి హీ గివ్స్ 7 strong reasons. ఒక్కొక్క రీజన్ మనం చూద్దాం. మొదటి 2 వచనాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తాను ఎవరో చెప్తున్నాడు. ఎవడంటే యేసుప్రభు పంపించాడు కాబట్టి వదిలేండి. ఎవరి పేరట ఈ ఉత్తరం రాస్తున్నాడంటే 3 పేర్లు ఉపయోగిస్తున్నాడండి. చూడండి జాగ్రత్త. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, నెంబర్ 1, ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, నెంబర్ 2, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి. 3 పేర్లు ఉపయోగించాడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. క్లియర్గా ఉంది కదండి. కోసం చేసిందేంటి, తండ్రి చేసేదేంటి, కుమారుడు చేసేదేంటి, పరిశుద్ధాత్ముడు చేసేదేంటి. యేసు ప్రభు శిలువ మీద చచ్చిపోతే తండ్రి పరిశుద్ధాత్ముడు డ్యాన్స్ వేస్తూ ఉన్నారా? పరిశుద్ధాత్ముడు మన మధ్యన పరిచయం చేస్తూ ఉంటే తండ్రి కుమారులు సింహాసనం మీద కూర్చొని సరదాగా కబుర్లు ఆడుకుంటున్నారా? మరి తండ్రి పాత్ర ఏంటి, కుమారుడి పాత్ర ఏంటి, పరిశుద్ధాత్ముడి పాత్ర ఏంటి? ఎంత పర్ఫెక్ట్గా చెప్పుకుంటూ వచ్చాడో చూడండి. తండ్రి నుంచి నాకు వచ్చే కాన్ఫిడెన్స్ ఏంటి, కుమారుడి నుంచి నాకు వచ్చే కాన్ఫిడెన్స్ ఏంటి, పరిశుద్ధాత్ముని బట్టి నాకు వచ్చేటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి చెప్తున్నాడు. అయితే తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచబడిన వారు. తండ్రి ఏర్పరిచాడు, కుమారుడు పరిశుద్ధపరిచాడు తన రక్తములో, పరిశుద్ధాత్ముడు మనల్ని స్థిరపరిచాడు. ఈ 3 మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. దీన్ని మీకు ఎలా చెప్తానంటే, ఒక ఆయన హోటల్ పెట్టాడు. ఆ హోటల్లో ఒక ఆయన్ని ఇడ్లీలు చేయడానికి పెట్టాడు. అతను కుక్కు, హోటల్ ఓనరు హోటల్ కట్టాడు, ఆయన ఒక కుక్కుని పెట్టాడు. ఆయన చేసే పనుల్లో ఏంటంటే ఇడ్లీలు తయారు చేయటం. ఒకడిని సర్వర్గా పెట్టాడు. అతను చేసిన పనుల్లో ఏంటంటే ఆ ఇడ్లీలు తీసుకొచ్చి మనుషులకి ఇవ్వటం. అర్థమైంది కదండి. కాబట్టి వీళ్ళు 3 ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చారు. తండ్రి ఏమో హోటల్ పెట్టాడు, కుమారుడేమో ఇడ్లీలు చేశాడు, పరిశుద్ధాత్ముడేమో ఇడ్లీలు మనకిచ్చాడు. తండ్రి రక్షణ కార్యాన్ని ఏర్పరిచాడు, కుమారుడు రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు, పరిశుద్ధాత్ముడు దాన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చాడు. ఎంత బాగుందో చూడండి. సో తండ్రి చూశాడు, కుమారుడు చేశాడు, పరిశుద్ధాత్ముడు చేర్చాడు. చాలా అక్షరంతో ముందు చూసాం. తండ్రి చూశాడు ఏం చేయాలో, ప్లానింగ్ ఇచ్చింది ఆయన. కుమారుడు చేశాడు, ఆయన బిల్డింగ్ పూర్తి చేశాడు. పరిశుద్ధాత్ముడు దాన్ని చేర్చాడు. సో 3 ఎంత బాగుందో చూడండి. తండ్రి సెలక్షన్ చేశాడు, కుమారుడు శాంక్టిఫై చేశాడు, పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధాత్ముడు దాన్ని సర్టిఫై చేశాడు. ఈయన దేవుని బిడ్డ అని ఎంత క్లియర్గా ఉందో చూసారా. ఐఎమ్ గివింగ్ యూ ఆల్ డీటెయిల్స్. అయితే ఇక్కడ తండ్రి ఏర్పరిచాడు అంటే ఏంటి, తండ్రి ముందుగా చూశాడు అంటే ఏంటి? దీన్ని పట్టుకొని క్రైస్తవ సంఘం 2 ముక్కలైపోయింది. కొంతమంది ఏమంటారంటే, కాదండి,
తండ్రి ఎవరైతే ఏర్పరిచారో వాళ్ళే రక్షణ పొందుతారు, కొందరిని ఏర్పరచబడితే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అనే వాళ్ళు ఉన్నారు. నిన్నగాక మొన్నే ఒక అతను నాకు ఫోన్ చేసి ఏమన్నాడంటే, సార్ దేవుడు చిత్తమే జరుగుద్ది కదా, దేవుడు తలచిందే జరుగుద్ది కదా, దేవుడు సార్వభౌముడు కదా, మనం ఎందుకు ప్రార్థన చేయాలి సార్ అని అన్నాడు. అని అంటే, చాలా బాగా అడిగావయ్యా, మనం ప్రార్థన చేయాల్సిన పని లేదు, మరి దేవుని చిత్తమే జరిగింది కదా, నిన్ను గోప మీద కొడితే నా మీద నీకు ఎందుకు కోపం? నిన్ను గోప మీద కొడితే నా మీద ఎందుకు కోపం? నీకు ఎవడి మీద రావాలి కోపం? దేవుడి మీద రావాలి. ఎందుకంటే దేవుడి చిత్తం నీ గోప పాల్గొడతాం. మరి జైలు ఉండొచ్చా? మనకి ఉండకూడదు కదా, దేవుని చిత్తం. ఆడు దొంగోడు అని ఎందుకు అంటున్నావు? దేవుని చిత్తం చేశాడు ఆడు కదా అని అంటే మనోడికి అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి కదా. కాబట్టి దేవుడు ఆలోచిస్తాడు, దేవుడు ఆశిస్తాడు, దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు. దేవుడు మనకి స్వేచ్ఛని ఇచ్చాడు. మన స్వేచ్ఛను ఆయన ఎప్పుడు ఉల్లంఘించడు. మనము చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ బైబిల్లో ఉపయోగించినటువంటి మాట ఏంటనంటే చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మాట, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచబడిన వారికి. ఇంగ్లీష్లో అయితే ఫోర్ నాలెడ్జ్ అనే మాట ఉపయోగించారు. భవిష్యత్ జ్ఞానము. భవిష్యత్ జ్ఞానం అంటే ముందుగా చూడటము, ముందుగా ఏర్పరచబడటము అనేటువంటి మాట. అయితే ఒక మాట, నో అనే ఇంగ్లీష్ వర్డ్ ఉందే, తెలుసుకోవటం. నో అన్నది ఏంటంటే జ్ఞానయుక్తమైన పదం. చూడటం, వినటం, రుచి చూడటం, తాకటం, ఇది మనకు తెలిసింది. కానీ బైబిల్లో నో అనే మాట అలా వాడలేదు. బైబిల్లో నో అన్న మాటకు అర్థం ఏంటంటే రిలేషన్. ఎందుకంటే కింగ్ జేమ్స్ వర్షన్లో మనం ఈ బైబిల్ చదివాం అనుకోండి, ఎలా ఉంటుందంటే, అబ్రహాము శారాను ఎరిగెను, వాళ్ళకి ఇస్సాకు పుట్టాను. ఎరిగితే పుట్టడం ఏంటండి? అంటే కొంచెం చూస్తే చాలా పిల్లలు పుట్టేస్తారా? పెళ్లి సంబంధం అయితే చాలా పిల్లలు పుట్టేస్తారా? అక్కడ నో అన్న దానికి అర్థం ఏంటంటే ఇంటిమసీ, సన్నిహితత్వం అనే విషయం అర్థమవుతుంది. సో దేవుడు ఎవరితో అయితే సన్నిహితంగా ఉంటాడో, ఎవరితో అయితే దగ్గరగా ఉంటాడో, ఎవరినైతే ఆ విధంగా పర్సనల్గా ఎరిగి ఉన్నాడో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అది భవిష్యత్తులోనే చూశాడంట. అయితే ఒక మాట చెప్తా, ఈరోజు ఎంతమంది అయితే ఇక్కడ వాక్యం వింటున్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో, లైవ్లో వినొచ్చు, లేకపోతే ఇక్కడ కూర్చొని వినొచ్చు. మీకు ఒక్క మాట చెప్తున్నా, దీన్ని మీరు సంతోషంగా తీసుకుంటారా, సీరియస్గా తీసుకుంటారా నాకు తెలీదు. ఎంతమంది అయితే ఈరోజు ఈ మాటలు వింటున్నారో, మీ అందరి గురించి, నాతో కలిపి మీ అందరి గురించి, జగత్ పునాది వేయబడక ముందే 3 కుర్చీల మీద 3 కూర్చొని ఉన్నారు. ఎవరా 3? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వాళ్ళు 3 కూర్చున్నప్పుడు తండ్రి నోట ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి ఒక్కళ్ళ పేరు ఆయన ఉచ్చరించాడు. అందుకే మీరు ఇక్కడ కూర్చొని వింటున్నారు. జగత్ పునాది వేయబడక మునిపే నీ పేరును ఉచ్చరించాడు, నిన్ను కలుసుకోవాలని, నీతో సంబంధం కలిగి ఉండాలని. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. నిన్ను ఎవరు పిలిస్తే వచ్చారు, ఎవరు ఫ్లయర్ ఇస్తే వచ్చారు, ఎవరు నిన్ను బతిమలాడితే వచ్చారు, అవన్నీ నాకు అనవసరం. దేవుడు నీ పేరు ఉచ్చరించాడు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చొని వింటున్నావు. సో దట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్. వావ్, జగత్తు పునాది వేయబడక మునిపే, భూమి ఆకాశాలు లేనప్పుడే ఎడ్వర్డ్ అని దేవుడు తన నోటితో నా పేరు పలకరించాడా? ఎడ్వర్డ్ విలియం కుంటం, నా పేరు ఇంటి పేరుతో సహా. ఎడ్వర్డ్ అనేవాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు, ఎడ్వర్డ్ విలియం అనేవాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. ఎడ్వర్డ్ విలియం కుంటం నేను ఒక్కడనే, నా పేరు పలకరించాడు. ఇంకా క్లారిటీ ఇవ్వాలంటే ఎడ్వర్డ్ విలియం కుంటం ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి ఏలూరులో పుట్టినవాడు. నాకు ఇస్తాడు, నా పేరు ఉచ్చరించాడు. దట్ ఈజ్ నోయింగ్. ఆ విధంగా తెలిసావు. కాబట్టి పేతురు ఏమని చెప్తున్నాడంటే, అరే ఎందుకురా అంత టెన్షన్ పడతారు, నువ్వు పుట్టకముందు, మీ నాన్న పుట్టకముందు, మీ నాన్న పుట్టకముందు దేవుడు నీ పేరు ఉచ్చరించాడు. ఇంకంతకంటే నీకేం కావాలి ధైర్యానికి? అంతకంటే నీకేం కావాలి కాన్ఫిడెన్స్కి? గాడ్ న్యూ మీ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎర్త్.
భూమికి పునాది వేయబడక మునిపే ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. న్యూ అన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, కేవలం నాలెడ్జ్ కాదు, ఒక వచనం చదివి వినిపిస్తాను, అప్పుడు నో అనే మాటకి ఏంటో అర్థం తెలుస్తుంది. మాథ్యూ 7:23, మత్తయి సువార్త 7:23. యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ మాట. అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరగను, అక్రమము చేయువార్లారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. యేసు ప్రభు తెలియని వాళ్ళు ఎవరిని ఉంటారా? యేసు ప్రభుకి అందరూ తెలుసు, నీ పేరు తెలుసు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? నేను మిమ్మును ఎన్నడను ఎరగను. వాట్ యు మీన్? ఐ డోంట్ హ్యావ్ ఇంటిమసీ విత్ యూ, ఐ డోంట్ హ్యావ్ రిలేషన్ విత్ యూ. నీకు నాకు సంబంధం లేదు. కాబట్టి తండ్రితో చెప్తా, వీడి పేరు తెలుసా? తెలుసు. వీడు మన సంతోష్ నగర్ లూథరన్ చర్చికి కూడా వెళ్ళేవాడు, తెలుసు నాకు. ఈయన కూడా తెలుసు సార్, సంతోష్ నగర్ లూథరన్ చర్చికి వెళ్తుంది, పాటలు కూడా పాడుతుంది సార్, నాకు తెలుసు. ఈయన కూడా పాటలు పాడతాడు. కానీ ఆడెవడో నాకు తెలియదు సార్, ఆమె ఎవరో నాకు తెలియదు. స్ట్రైట్ చెప్తాడు దేవుడు. దేవుడు నీ గురించి అలాంటి మాట చెప్తే అప్పుడు మొక్కం ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకో. చెప్తానన్నాడు, ఐ డోంట్ నో. నాకు ఆయనకి పర్సనల్ ఇంటిమసీ లేదు.